ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులా రాశి వారికి ఈ రోజున కాలం అంత అనుకూలంగా లేదు. దూర ప్రయాణాలు తప్పక చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయడం చాలా అవసరం. ప్రయాణానికి ముందు ఆలయ దర్శనం చేసుకుంటే ఆకస్మిక ప్రమాదాల నుండి బయటపడవచ్చు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా మామూలుగానే ఉంటుంది. సడన్గా పనులు పెరగడం వలన అధిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారస్తులకు లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇంట బయట కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఆశించిన విధంగా రోజు గడవకపోవచ్చు. ఇంట్లో పార్టీలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. అతిథులను ఆహ్వానిస్తారు. కొంత సమయం పాటు ఇంటి వాతావరణమంతా ఆనందమయం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు నొప్పులు కలిగే అవకాశం ఉంది. ఒక రకంగా డాక్టర్ని సంప్రదించడం మంచి పని అవుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు బూడిద రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.